హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. దిస్ ఇస్ పవన్. ఈరోజు మనం స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే చాలా మందిలో ఈ మధ్యకాలంలో ముఖ్యంగా యూత్ అని కాదు, మిడిల్ ఏజ్ అని కాదు, ఆఖరికి ఓల్డ్ ఏజ్ పీపుల్కి కూడా చక్కగా ఉండాలి, బ్రైట్గా ఉండాలి, స్కిన్ టైట్గా ఉండాలి, అలాగే మనం యూత్ఫుల్గా కనిపించాలి అనే ఒక శ్రద్ధ ఎక్కువైంది. అదేమీ తప్పేం కాదు. బికాజ్ అందమే ఆనందం అంటారు, ఆనందమే జీవిత మకరందం అని మహాకవి కూడా రాశారు. మరి అలాంటి వాటికి చాలా సులభతరమైన చికిత్సా విధానాల కన్నా మనకి ముఖ్యంగా సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కువగా అంటే మోసపూరితమైన ప్రకటనలు, లేకపోతే మీకు అలా చేసేస్తాం, ఇమ్మీడియట్గా మీరు ఇలా తెల్లగా అయిపోతారు, లేకపోతే మీ ముఖ వర్చస్సు మారిపోతుంది, ఇలా కాకుండా చాలా ఆథెంటిక్గా చాలా ప్రొఫెషనల్ డాక్టర్స్ తోటి కిరణ్ టీవీ ఎప్పుడు ఇంటర్వ్యూస్ చేస్తుండటం మీరు గమనించి ఉంటారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పాపులర్ డాక్టర్ రెజినాల్డ్ లామ్ గారు మనతో ఉన్నారు. సో ఇప్పుడు ఆయన ప్లాస్టిక్ సర్జన్ కూడా, నాట్ ఓన్లీ స్కిన్ స్పెషలిస్ట్, ఈజ్ అ ప్లాస్టిక్ సర్జన్ అండ్ సర్టిఫైడ్ పీపుల్ తోటి, సర్టిఫైడ్ డాక్టర్స్ తోటి ఒక సేఫెస్ట్ మెథడ్లో వెళ్తే ఏదైనా సాధ్యమే. సో ఎలాంటి ప్రకటనలు మోసపోకుండా రెగ్యులర్గా మీకోసం మంచి డాక్టర్స్ని మీ ముందు కూర్చోబెట్టడం జరుగుతుంది. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇన్బాక్స్లో కూడా మీరు కామెంట్ చేస్తే డాక్టర్స్ వాటికి మీకు సమాధానం ఇస్తారు. సో నమస్కారం డాక్టర్ రెజినాల్డ్ గారు. సార్, ఎప్పటి నుంచో మీరు మాకు తెలుసు అండ్ మీరు చేసిన ఎన్నో సక్సెస్ఫుల్ సర్జరీస్ వాటి గురించి కూడా మేము విన్నాం, చూసాం. అలాగే ఇప్పుడు ఈ స్కిన్ కేర్ గురించి అవేర్నెస్ ఎంతకాలం నుండి వచ్చిందంటారు? స్కిన్ కేర్ అవేర్నెస్ చాలా కాలం నుంచి ఉంది. చాలామంది కూడా గత కొన్ని జనరేషన్స్ కూడా స్కిన్ కేర్ అనేది ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అఫోర్డబిలిటీ రావటము, ఇప్పుడు పాపులేషన్లో ఉన్న చాలామంది కూడా మేము కూడా బాగుండాలని అనుకోవటము. ఎగ్జాక్ట్లీ. ఓన్లీ పేజ్ 3 వాళ్ళు కాకుండా ఈవెన్ సామాన్యులు కూడా మేము బాగుండాలని అనుకోవడం అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వచ్చేసింది. కాబట్టి కాకపోతే అట్లా అనుకోవటము ఒకటి, దాన్ని అచీవ్ చేసుకోవడానికి ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ వాడేయటం అనేది, లేదా తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చేసుకుని వాడేసుకోవటం అనేది, దట్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ ఎ ప్రాబ్లమ్ నౌ డేస్. కరెక్ట్ సార్, ఎగ్జాక్ట్లీ, వెల్ సెడ్ సార్. అయితే మనం ఇప్పుడు చాలా అంటే మామూలు జనాలకి తెలీదు. టీవీల్లో ముఖ్యంగా కేబుల్ టీవీల్లో వచ్చే ప్రకటనలు చూస్తుంటారు. మీకు రాత్రికి రాత్రి ఫేస్ ప్యాక్ పెట్టుకోండి, తెల్లారేసరికల్లా మీ ముఖం మారిపోతుంది. ముఖం మారిపోతుందా? నిజంగానే చూడతరం కాకుండా మారిపోతుందా? అంటే ప్రతి దానికి ఒక సైకిల్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ తీసుకుంటే ఒక ఏదైనా ఇట్స్ అ జర్నీ. మనం స్కిన్ కేర్ తీసుకోవాలా, ఫేస్ తీసుకోవాలా, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆయిలీ స్కిన్నా లేకపోతే డ్రై స్కిన్నా అవి చూసి దాని ప్రకారంగా డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇస్తారు. అది మనము వాడుతుండగా ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది. ఒక 3 weeks to 3 months అయినాకనే కొన్ని రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తుంటాయి. అది ఇంకా ఎట్ లెంత్ ఇంకా వాడే కొద్దీ బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అది వాడుకుంటా మనం మన జాగ్రత్తలు మనం తీసుకుని, మన ప్రొటెక్షన్ మనం తీసుకొని, సన్ నుంచి ప్రొటెక్ట్ అవటము ఇవన్నీ కూడా తీసుకొని, హార్ష్ థింగ్స్కి మనం ఎక్స్పోజ్ కాకుండా ఉంటే ఇంకా లాంగ్గా మనం మెయింటైన్ చేయగలము. సో యూ షుడ్ స్టార్ట్ ఎర్లీ. అంటే జనాలు ఏమంటారంటే ఇన్ 20s and 30s స్టార్ట్ చేయండి స్కిన్ కేర్ అనేది. సో ఈవెన్ వెన్ యూఆర్ బికమింగ్ 50, 60 and 70 యూ లుక్ ఈవెన్ బెటర్. సార్, ఇప్పుడు అంటే తెల్లగా చేసేస్తాం మిమ్మల్ని, ఈ క్రీమ్ వాడేయండి అని చాలా క్రీములు వస్తుంటాయి. వాటి ఆథెంటిక్గా ఉన్నాయా, లేకపోతే నిజంగానే క్వాలిటీయా, లేకపోతే ఒక అష్యూరెన్స్ మనకు ఒక ఇది ఉంటుంది FCCA నుండి. అసలు అట్లాంటివి ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవి ఉపయోగించకుండా ఉండాలి? ఏది కూడా ఓవర్ నైట్ జరగదండి. నథింగ్ విల్ హ్యాపెన్ ఓవర్ నైట్. ఇట్ ఈస్ అ టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ రెండోది ఏంటంటే మనం ఊహించుకున్న దానికంటే తెల్లగా అయిపోవాలా అంటే, అదే సార్, ఈ ఫేక్ ప్రకటన వల్ల చాలా మంది మోసపోతున్నారు. చాలా మంది అంటే అసలు వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి? ఆథెంటిసిటీ అనేది ప్రజల్లో ఎక్కడి నుంచి? ఆథెంటిసిటీ అనేది ఏంటంటే ప్రజలు చాలా నమ్మాల్సింది ఒకటి, చాలా గట్టిగా బిలీవ్ చేసుకుని దాన్ని పట్టుకుని ముందుకు పోవాల్సింది ఏంటంటే దే హ్యావ్ టు అప్రోచ్ క్వాలిఫైడ్ డాక్టర్స్. లైక్ డర్మటాలజిస్ట్ మనకు ఉన్నారు, చాలామంది ఉన్నారు డర్మటాలజిస్ట్, వెరీ క్వాలిఫైడ్. అండ్ వాళ్ళు డే ఇన్ అండ్ డే నైట్ స్కిన్నే చూస్తూ ఉంటారు. వాళ్ళల్లో చాలామంది స్పెషలైజ్డ్ ఇంటూ ఏస్థెటిక్స్ కూడా ఉన్నారు. అట్లనే ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు. ప్లాస్టిక్ సర్జన్స్ ఎక్కువ స్కిన్ డిసీజెస్ చూడరు, కానీ దే ఆర్ ఇంటూ ఏస్థెటిక్స్ ఆల్సో. సో దీస్ ఆర్ ద 2 డిపార్ట్మెంట్స్. సో క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి. అన్క్వాలిఫైడ్ పీపుల్, ఇప్పుడు ఒక డర్మటాలజిస్ట్ అవ్వాలంటే MBBS చదివినాక వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ సీట్ తెచ్చుకోవాలి కష్టపడి. కరెక్ట్. ఆ సీట్ తెచ్చుకున్నాక మళ్ళీ ఆ ఎగ్జామ్స్ పాస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం పాస్ అవ్వకుండా ఐదర్ 2 years కానీ 3 years కానీ చేసి ఎక్స్క్లూజివ్ స్కిన్ మీద వాళ్ళు చదివేసి ఉన్నవాళ్ళు.
కరెక్ట్. సో అలాంటి వాళ్ళని వదిలేసి మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాము, ఓవర్ ది కౌంటర్ తీసుకుంటాం అంటాం అనేది తప్పు. ఏస్థెటిక్స్కి వచ్చే వరకు డెర్మటాలజీ వాళ్ళు చేస్తున్నారు, ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తున్నారు. సో యాజ్ అ ప్లాస్టిక్ సర్జన్ ఎట్ టైమ్స్ నేను మా డర్మట్ ఫ్రెండ్స్ని కొన్నిసార్లు నేను సజెషన్స్ కూడా అడుగుతా. కొన్నిసార్లు వాళ్ళు మమ్మల్ని సజెషన్స్ అడుగుతారు, ఈ పర్టికులర్ థింగ్లో ఏం చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ సర్జరీ చేస్తామా. సో వి వర్క్ వెరీ ట్యాండమ్, కలిసి చేసుకుంటుంటాం. అండ్ బోత్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ క్వాలిఫైడ్ అండ్ సర్టిఫైడ్ బై ద గవర్నమెంట్ అండ్ బై ద ఎన్ఎంసి, మెడికల్ కౌన్సిల్ మనకి సర్టిఫికేట్ ఇచ్చి దీస్ ఆర్ ద పీపుల్ టు వర్క్ అని. కానీ ఇప్పుడు చూడండి, ఎవరు పడితే వాళ్ళు అంటే యాక్చువల్లీ గల్లీలలో క్లినిక్లు ఎక్కువైపోయినాయి అనేది ప్రధానమైన మనకి ఆరోపణ. అది ఉండకూడదు. అది నేను అనేది మీరు వెళ్ళే ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ చేయాల్సిన పని ఎలక్ట్రీషియనే చేయాలా. ఒక ప్లంబర్ నుంచి నువ్వు ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వంటే వీలవుతుందా? మనకంత అవగాహన ఉండదు. అండ్ రీసెంట్లీ మొన్న ఒక దగ్గరికి వెళ్తే ఒక ఆమె డాక్టర్ అంది. ఏ డాక్టర్ అమ్మా అంటే నేను ఎస్థెటిక్స్ అండి అంది. అంటే నేను ప్లాస్టిక్ సర్జన్ కాబట్టి నేను టక్కున ఎక్కడ ఎస్థెటిక్స్ ఏం చేస్తున్నాను అని అడుగు. షీ సెడ్ 6 months బ్యూటిషియన్ కోర్స్ తీసుకున్నాను, నో ఐఎమ్ ఎస్థెటిక్. ఓ మై గాడ్, హౌ కెన్ 6 months కోర్స్? మరి మీ బ్యాక్గ్రౌండ్ సైన్స్ అంటే లేదు సార్, నేను BA చేశాను. BA చేసి 6 months VLCCకి వెళ్ళి ఏదో కోర్స్ తీసుకున్నంత మాత్రాన అంటే వాళ్ళు ఏంటంటే హెల్ప్ఫుల్గా ఉంటానికి, డాక్టర్స్కి హెల్ప్ఫుల్గా ఉండటం కోసం అని వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. దట్ ఈస్ అ సర్టిఫైడ్ కోర్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ VLCC చేయకూడదని అంట్లా, కానీ దానిని కొంతమంది ఎవరైతే సర్టిఫై చేసుకుంటారో దే ఆర్ అన్నెసర్లీ దే ఆర్ ప్రొజెక్టింగ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఇఫ్ దే నో ఎవ్రీథింగ్. సో ఈవెన్ టుడే అందరికీ అన్ని రకాలుగా ఉండవు. అందుకనే వి డిస్కస్. ఐ కాల్ మై డర్మట్ ఫ్రెండ్స్ వెరీ ఆఫ్టెన్, ఇలాంటిది వచ్చింది ఏం చేద్దాం. అట్లయితే నేను కన్సల్టేషన్కి పిలుచుకుంటాను, నేను వాళ్ళు నన్ను పిలుచుకుంటారు. కరెక్ట్. సో దట్స్ ద వే టు గో అహెడ్. ఇట్స్ ఎ టీమ్. అంటే ఏ సంస్థలోనైనా ఒక 6 నెలలు చేసుకుని మళ్ళీ దాన్ని, అది బ్యూటిషియన్ కోర్స్ కదా, బ్యూటిషియన్ కోర్స్ అది. ఇట్స్ అ బ్యూటిషియన్ కోర్స్ అండ్ దే షుడ్ నాట్ బీ కాల్డ్ యాజ్ ఎస్థెటిక్స్. యా కదా, అసలు కాల్ చేయటానికి వీలు ఉండదు, అది ఉండదు. సో మరి అలాంటి వాటి మీద అంటే ఎవరైతే ఈ ఫేక్ డాక్టర్స్ ఉన్నారు, ఇన్స్టిట్యూట్లని వదిలేద్దాం, వాళ్ళు తప్పే ఉండదు, వాళ్ళు ఏదో ట్రైనింగ్ ఇస్తారు వదిలేస్తారు. మరి వీళ్ళని అసలు ఐడెంటిఫై చేసుకోవాలి అని అంటే ముఖ్యంగా అవేర్నెస్ ప్రజల్లోకి రావాలి. ఎనీ జెన్యున్ డాక్టర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ డిగ్రీస్ పెట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎనీ జెన్యున్ డాక్టర్ ఐదర్ డర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్ ఫార్ ఇంటూ ఎస్థెటిక్స్, ఇట్ స్టార్ట్స్ ఆఫ్ విత్ ఎంబీబీఎస్ తర్వాత MD డర్మటో, లేకపోతే డిప్లొమా ఇన్ డర్మటో, లేకపోతే MS ఇన్ జనరల్ సర్జరీ, దెన్ MCH ఇన్ ప్లాస్టిక్ సర్జరీ, ఇట్లాంటి డిగ్రీస్ ఉంటాయి. కరెక్ట్ సార్. సో వై డోంట్ పీపుల్ చెక్ టు హూమ్ దే ఆర్ గోయింగ్? ఎక్కడికి వెళ్తున్నాం అని తెలియాలి కదా. మనం పోనీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అన్నం తింటామా? అన్నం తినటానికి ఏ హోటల్కి వెళ్తున్నాము, ఎక్కడ బాగుంటుంది, బాగా వండుతాడు లేదా అని ఆలోచించుకునే వెళ్తాం కదా. ఇది కూడా అంతే, హెల్త్. ఇది హెల్త్ ఒకసారి ఏదన్నా తప్పు అయిపోయింది, పొరపాట్లు జరిగినాయి, ఏం చేస్తాం? ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ ఎస్థెటిక్స్ అండి. చాలా చోట్ల కూడా చాలామంది అన్క్వాలిఫైడ్ పీపుల్ కూర్చుని ట్రీట్మెంట్ చేసేస్తూ ఉంటారు. చాలా చోట్ల జరుగుతుంది, చాలా డిసీజెస్కి చాలా వాటికి కూడా జరుగుతుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో మన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి, గత కాలం కంటే ఇప్పుడు చాలా మంచి ఎలక్టెడ్ బాడీ వచ్చింది కాబట్టి వాళ్ళు చాలా చోట్లకి వెళ్ళి చాలామందిని ఆపటం అనేది జరుగుతుంది. చాలామంది మీద కొన్ని కేసెస్ బుక్ అయినాయి. కొంతమంది యాక్చువల్లీ ఎస్థెటిక్స్లో ఇన్వాల్వ్ కాని వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళకి కొంతమందికి లైసెన్స్ కూడా పోయింది. సో దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్ హు ఆర్ సపోజ్ టు డూ ఇట్, అంతే. ఇప్పుడు నేను కార్డియోథొరాసిక్ సర్జరీ చేశాను అనుకోండి, అంటే నేను హార్ట్కి సంబంధించిన సర్జరీలు చేస్తాను. నేను న్యూరో సర్జరీ చేస్తే బ్రెయిన్ సంబంధించిన సర్జరీ చేస్తాను. ఆమె ప్లాస్టిక్ సర్జరీ, నేను వెళ్ళి బ్రెయిన్ కూడా చేస్తాను అంటే అవుతుందా? ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ వన్ పర్టికులర్ డిపార్ట్మెంట్, ఐ షుడ్ స్టిక్ టు ఇట్. అందుకని పేషెంట్స్ కానీ క్లయింట్స్ కానీ వాళ్ళు ఒకరి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు ఎంత అథెంటిక్, వాళ్ళ డిగ్రీస్ ఉన్నాయా లేవా, మినిమం అదొకటి చూసుకోవాలా. ఏదో ఇంటి పక్కనే ఉన్నారు కదా అనేసి వెళ్ళిపోవటాలు, చేయించుకోవటాలు, రావటాలని చేయకూడదు. ఎగ్జాక్ట్లీ సార్. దీనివల్ల కాంప్లికేషన్సే ఎక్కువ ఉంటాయి. చాలా కాంప్లికేషన్స్ మేము చూసాం సార్, మా నోటీస్ కూడా మీడియా కాబట్టి we have noticed a few people who have undergone few surgeries or whatever blah 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 things and ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు. అవి వికటించి అంటారు కదా, ఎగ్జాక్ట్లీ. ఆ వికటించడం, ఏదో చేయకపోతే ఏదో అవటం, ఆల్రెడీ నోస్ సర్జరీస్ అలాంటివి చిన్న చిన్న వాటికి కూడా వీళ్ళు మీరన్నట్టు డాక్టర్సే, కానీ అది చేయకూడదు వాళ్ళు.
ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కాకపోయినా వాళ్ళు చేయటం వల్ల కరెక్ట్ రిజల్ట్ అనేది రాకుండా, కరెక్ట్ పర్ఫెక్ట్ రిజల్ట్ రాలేదు వాళ్ళకి. సో వాళ్ళు అనుకున్నది అవ్వలేదు. సో సార్ ఇప్పుడు టీనేజ్ దాటినా కూడా ముఖ్యంగా అమ్మాయిల్లో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకి మొటిమలు వస్తాయి, టీనేజ్ అయిపోతుంది, 20th ఇయర్కి కూడా వస్తారు, అయినా సరే వాళ్ళని చాలా ఇదిగా ఉంటుంది, ఆయిలీ స్కిన్ అను లేకపోతే ఇంకోటను గతంలో అనుకునేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఇంకా మెడికల్ టెక్నాలజీ అంతా పర్ఫెక్ట్గా ఉంది, అలాగే దాని మీద పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అసలు మొటిమలు అనేది తగ్గుతుందా? అమ్మాయిల్లో ఎక్కువగా వేధిస్తున్న సమస్య ఇది. తగ్గుతుందండి. మొటిమలు తగ్గుతాయి. దాని రూట్ కాజ్ ఏంటనేది తెలుసుకోవాలా. దాని రూట్ కాజ్ అసలు బేసికలీ ఆ స్కిన్లో నుంచి వస్తున్నాయా, లేకపోతే ఒక డిసిప్లిన్లో ఉంటున్నారు లేదా. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే యూజువలీ డాక్టర్ అడిగేది ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు, వాట్ ఈస్ ద ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, జంక్ డైట్ తింటున్నారా, లేకపోతే ఆయిలీ ఫుడ్ తింటున్నారా, ఇవన్నీ కూడా డాక్టర్స్ అన్నీ తెలుసుకుంటారు. యాక్చువల్లీ తెలుసుకున్నాక అది కాకుండా అంత బాగానే ఉందనుకుంటే, ఈ మధ్యకాలంలో పీసీఓఎస్ అని ఒకటి వస్తుంది అమ్మాయిలకి. చాలామంది మేబీ 1 in 4 అంత కామన్ అయిపోతుంది. నేను నా ప్రాక్టీస్లో చూస్తే అంటే ఇట్స్ చాలామందికి పీసీఓఎస్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాళ్ళకి కూడా మళ్ళీ మొటాలు వస్తుంటాయి, పింపుల్స్ ఇవన్నీ కూడా. సో దేంటి కారణం? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా అలా అవుతుందండి. యా ఈ పీసీఓఎస్ రావడానికి కారణం కూడా అదే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైపోవటము, ఈ సెన్సిటివిటీలు తగ్గిపోవటాలు, వీటి బట్టి పీసీఓఎస్ వస్తుంటుంది. అందుకనే వాళ్ళకి కూడా డైట్ మారుస్తారు, ఇంచుమించు మంచి డైట్ అంటే గుడ్ డైట్ ఇస్తారు, ఎక్సర్సైజెస్ చేయమంటారు. దెన్ దేర్ ఆర్ సర్టన్ డ్రగ్స్ వాళ్ళకి. సో లైక్ ఈవెన్ మెట్ఫార్మిన్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద డ్రగ్ విచ్ ఇస్ పీసీఓఎస్లో వాడతారు. మెట్ఫార్మిన్ అనేది ఈవెన్ డయాబెటిక్ కూడా వాడతారు బికాస్ ఆఫ్ ద ఇన్సులిన్ ఇష్యూస్. సో బేసికలీ చేస్తుంది. సో ఏంటి వీళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఎందుకని ఈ పీసీఓఎస్ ఈజ్ ఆన్ ద రైజ్, వై ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ కమింగ్ అప్ అంటే ద వే వీఆర్ లివింగ్, అవర్ డిసిప్లిన్ మ్యాటర్స్. మనం ఎప్పుడు నిద్ర లెగుస్తున్నాము, ఉదయకాలం ఎప్పుడు లెగుస్తున్నాము, రాత్రి ఎప్పుడు పండుకుంటున్నాము, అది చాలా ఇంపార్టెంట్. ఆహారం ఎప్పుడు తింటున్నాము. మా చిన్నప్పుడు ఎలా ఉన్నదంటే ఏదైనా ఊరికి వెళ్తే రాత్రి 7-8 కల్లా చీకటి అయిపోయి అంతా నిద్రపోతుండేవాళ్ళు ఊర్లలో. ఈ మధ్యకాలంలో ఊర్లో కూడా అది కొద్దిగా తగ్గుతుంది. సిటీ లైఫ్ అంటే ఇంకా టోటలీ అవుట్. నేను మొన్న ఒక ఎమర్జెన్సీ సర్జరీ చేసి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు నైట్ 1:32 అవుతుంది. రోడ్ మీద అందరూ నుంచుని దోశ తింటున్నారు, ఫేమస్ దోశ పాయింట్ అని చెప్పేసి అక్కడ దోశలు తిన్నారు రాత్రి 2 గంటలకి. అంటే బేసిక్గా బాడీ ఏ మూమెంట్కి ఎట్లా ఉండాలా, ఆ టైంకి నిద్రపోతూ ఉండాలా, రిస్టోర్ అవుతూ ఉండాలా, రీఎనర్జైజ్ అవుతూ ఉండాలా, రీవైటలైజ్ అవుతూ ఉండాలా. ఎప్పుడన్నా ఒకసారి పర్వాలేదు కానీ రెగ్యులర్గా ఉండకూడదు. పడుకునే టైం కానీ ఆ డిసిప్లిన్ అనేది ఒకటి వచ్చేయాలి బాడీలో. అండ్ యాడెడ్ టు దట్ లాట్స్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ మైక్రోప్లాస్టిక్. ఈ మధ్య బ్లడ్లో ఒక రిపోర్ట్ వచ్చింది, బ్లడ్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ కనిపిస్తున్నాయని. అంటే మనము టీ తాగుతాము, వేడివేడి ప్లాస్టిక్ గ్లాస్లో వేస్తాడు, పేపర్ గ్లాస్ వేస్తాడు, వేడి టీ వేస్తే పేపర్ గ్లాస్ వెంటనే తడిచిపోదు కదా, దాని లోపల ఒక కోటింగ్ ఉంటుంది కదా. సో నేను ఇదివరకు చాలా, ఇప్పుడు నేను ఆపాను కానీ మా దగ్గర ఇదివరకు అరే బాబు కొద్ది టీ తీసుకురా అంటే ప్లాస్టిక్ కవర్లో టీ వేసుకుని పొట్లలా కట్టుకుని వస్తుంటారు. ఎగ్జాక్ట్లీ ఇప్పటికీ అదే సంస్కృతి నడుస్తుంది. మరి జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్ ప్లాస్టిక్ వీఆర్ కన్స్యూమింగ్. కరెక్ట్. సో మచ్ వాటర్ బాటిల్ ఇస్ ప్లాస్టిక్. ఈ మా చిన్నప్పుడు గ్లాస్ బాటిల్స్, తర్వాత స్టీల్ వీతోని కిచెన్లో ఉండేవి, లేదా పింగాని, పచ్చళ్ళకి సెపరేట్ జార్ అవి ఉండేవి, సెపరేట్గా ఉండేవి, పచ్చడివి సెపరేట్గా ఉంటాయి. కరెక్ట్. కానీ ఇప్పుడు అన్ని ప్లాస్టికే. ఇవి కూడా దిస్ ఈజ్ ఆల్సో కాజ్ టు పింపుల్స్. అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ థింగ్ విచ్ కాజెస్ ప్రాబ్లమ్స్ టు ద బాడీ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కడ వస్తుంది, దేనికి వస్తుంది, మన ఫుడ్ ఎలాంటి ఫుడ్ తింటున్నాము. చిన్నపిల్లల్లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది డాక్టర్ గారు. చిన్నపిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతున్నారండి వాళ్ళు. అంటే నాట్ జస్ట్ ఎగ్జాక్ట్లీ టాకింగ్ అబౌట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. నేనేం చెప్తున్నానంటే ఒక మన ఫుడ్ ఎలాంటిది తీసుకుంటున్నామో, ఏది మనకి లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, ఏది ఏ కెమికల్ మన బాడీలో యాక్ట్ అవుతుంది, ఇవి మనం జాగ్రత్తలు తీసుకోవాలా. అది నేను అనేది. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇంటూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఓన్లీ. వాటర్ తాగుతున్న దగ్గర నుంచి, ఫుడ్ తినే దగ్గర నుంచి, ఫర్టిలైజర్స్లో వాడే ఫర్టిలైజర్స్ కెమికల్స్ కానీ, పాలల్లో హార్మోన్స్ రావటం కానీ, అన్ని రకాలుగా చాలా మార్పులు జరుగుతున్నాయి.
సో బాడీ నానా రకాలుగా ఎక్స్పోజ్ అయిపోతుంది. యాడెడ్ టు దట్ ఇంకా జంక్ డైట్ ఏమైనా తిని మైదాతోనే అంత మైదానే కదా, ఆల్ బేకరీ ఐటమ్స్ ఆర్ ఆల్ మైదా. సో ఇవన్నీ చేస్తుంటే బేసిక్ బాడీలో తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. దానిలో ఒక భాగంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్లు, పీసీఓఎస్లు ఇవన్నీ వస్తాయి. సో అందుకని బేసిక్ ఏంటంటే డిసిప్లిన్ ఉండాలా, ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము, ఏ రకంగా ఉంటున్నాము. అందరూ మారాలా. అందరూ మారితే సొసైటీ నిదానంగా ఎవ్రీథింగ్ విల్ బికమ్ బెటర్. ఏది కరెక్ట్గా మనం యా దాని రూట్ కాజ్ ఏంటనేది కనుక్కొని ఆ మొటిమల్ని తగ్గించవచ్చు అంటారు. ఓ యా, రూట్ కాజ్ అది కనుక్కోవాలంటే యూ హ్యావ్ టు గో టు ఏ డాక్టర్, ప్రాపర్ డాక్టర్. ఎస్, దట్ టు ప్రాపర్ డాక్టర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంతమంది సెలబ్రిటీస్ అనే కాదు, ఇప్పుడు చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది. ఆ ఏజ్ని దాచేద్దాం అనుకుంటారు, లేకపోతే స్కిన్ మనకి టీన్స్లో ఉన్నట్టుగా స్కిన్ కూడా గ్లో ఉండాలి, టైట్గా ఉండాలి అని అనుకుంటారు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి మీ హాస్పిటల్స్లో చేసేది? అంటే బేసికల్గా ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుంటే పర్టికులర్ ఫేస్ వైజ్ చూస్తే మనము సాగింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. చీక్స్ మంచిగా హెల్దీ చీక్స్ ఉంటే అది మంచి లుక్ ఉంటుంది. చిన్న కొద్దిగా ట్రయాంగులేటెడ్ లోవర్ భాగం అట్లుంటే మంచి లుక్ ఉంటుంది. దట్ ఈస్ అన్ యూత్ లుక్ అనమాట. కానీ ఏజ్ వచ్చే కొద్ది ఏమవుతుందంటే లోపల ఉన్న లిగమెంట్స్ కానీ లేదంటే స్కిన్లో ఉన్న కొల్లాజన్ కానీ తగ్గిపోవటం కానీ ఇవన్నీ జరిగి సాగింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో బేసికలీ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మంచి ప్రోటీన్ డైట్ ఇవన్నీ తీసుకుంటూ ఒక పద్ధతిలో మనము వెయిట్ మెయింటైన్ చేయాలి. సడన్గా లావ్ అవటం, సడన్గా సన్నం అవటం ఇవి కూడా చేయకూడదు. సో ఒక పద్ధతిలో వెయిట్ ఉంటాము, మంచి డైట్ తీసుకుంటాము. దెన్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు చాలా మనకి ఏమంటారు ఎనర్జీ మోడాలిటీస్ వచ్చాయి స్కిన్ టైట్ చేయడానికి. లైక్ హైఫు అంటారు, అంటే ఇట్స్ అన్ అల్ట్రాసోనిక్ డివైస్. ఓకే. సో అదేం చేస్తుందంటే లోపలికి వెళ్ళి కొల్లాజిన్ జనరేట్ అవటానికిను స్కిన్ టైట్ అవటానికి, అంటే మనలో బాడీలో ఉన్న కొలాజిన్ని అది యాక్టివేట్ చేస్తుంది. కొత్తగా కొలాజిన్ అవసరం లేదు. అంటే మనం ఆహారంలో కూడా వీ హ్యావ్ టు టేక్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇవన్నీ. సో స్కిన్లో కూడా ఈ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే కొద్దిగా బేసిక్ ఏంటంటే అది రీమోడలింగ్ లాగా చేస్తుంది. అది లోపల ఉన్న టిష్యూస్ని కొద్దిగా బ్రేక్ చేయటం అవి జరిగి కొల్లాజిన్ సింథసిస్ అనేది మళ్ళీ జనరేట్ అయ్యి స్కిన్ టైట్ అవుతుంది. దాంతో ఫేస్ లిఫ్ట్ అవుతుంది. సో హైఫు అనేది ఒకటి నాన్ ఇన్వేజివ్ అంటే నాన్ సర్జికల్. ఓకే. అట్లనే రేడియో ఫ్రీక్వెన్సీ కూడా వచ్చింది. రేడియో ఫ్రీక్వెన్సీ బట్టి కూడా వీ కెన్ డూ బెటర్ థింగ్స్. దట్ ఈస్ ఆల్సో నాన్ సర్జికల్. నాన్ సర్జికల్. అది కాకుండా కొద్దిగా మినిమల్ ఇన్వేజివ్ అనుకుంటే మనము థ్రెడ్స్ అనేది ఏంటంటే చిన్న అట్లా లోపల నుంచి థ్రెడ్స్ పెట్టి ఇట్లా టైట్గా పైకి తీస్తారనమాట. అది ఇప్పుడు 6 months to 8 months అలా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి చేయించుకోవటం, మల్టిపుల్ టైమ్స్ అయితే చేయించుకోకూడదు, మినిమల్గా చేయించుకోవాలి అవి. సో అది దాన్ని బట్టి కూడా ఒక షేప్ అనేది వస్తుంది. అంటే సాగిపోయి సాగైన ఫేస్ని మళ్ళీ పైకి తీసుకురావటం. ఓకే. మళ్ళీ అది థ్రెడ్స్ పోతే మళ్ళీ సేమ్ మళ్ళీ డౌన్ థ్రెడ్స్ కరిగిపోతాయి, కరిగేవే పెట్టేది మళ్ళీ డౌన్ అయిపోతుంది, మళ్ళీ కొద్దిగా గొప్ప డౌన్ అవుతుంది. కొంచెం ఈ మధ్య వచ్చే థ్రెడ్స్ ఎట్లున్నాయి అంటే లోపల కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేసే థ్రెడ్స్ వచ్చాయి కాబట్టి అంత ముందు అయినంత సాగింగ్ రాపోవచ్చు. ఓకే. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏముండవు, పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అనేది థ్రెడ్డింగ్ వల్ల ఏముండదు. ఓకే. మీరు చెప్పిన స్టిమ్యులేషన్స్ వల్ల ఏముండదు. దిస్ ఇస్ అంతా మనకి ఎఫ్డీఏ అప్రూవ్డ్ మెకానిజం అని. దెన్ అగైన్ మనం వాడే మెషిన్ ఎలాంటిది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనుషులకి పెద్ద ఎక్కువ క్లయింట్స్కి పెద్ద తెలియపోవచ్చు కానీ బట్ వాట్ సార్ట్ ఆఫ్ ఎ మెషిన్ ఆర్ వి యూసింగ్. ఇవన్నీ ఎనర్జీ బేస్డ్ డివైసెస్. అవి కరెక్ట్గా మనం అనుకున్నంత ఎనర్జీ వస్తుందా లేదా, అది ఈజ్ ఇట్ ఎఫ్డీఏ అప్రూవ్డా కాదా, ఇలాంటివి మనం చూసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పడితే అక్కడ ఏదో చాలా చీప్గా దొరుకుతుంది, అమెజాన్లో దొరికేసింది ఒకటి అని చెప్పేసి తెచ్చి పెట్టేసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య హైడ్రా ఫేషియల్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే అది ఎనర్జీ డివైస్ కాదు కానీ ఇంక్లూడింగ్ సెలూన్స్లో పెట్టి హైడ్రా ఫేషియల్ చేసేస్తున్నాం అంటున్నారు. యాక్చువల్లీ హైడ్రా ఫేషియల్ అనేది ఒక మిషన్ పేరు అది. ఓకే. కానీ ఇప్పుడు అది ఎట్లా అయిపోయింది, పారాసిటమాల్ అని పోయి డోలో అని అందరు అంటున్నట్టు ఫేస్ క్లీనింగ్ పోయి అందరు హైడ్రా ఫేషియల్ అంటూ మొదలేశారు. అంటే ఏంటి సార్? ఒరిజినల్ హైడ్రా ఫేషియల్ మిషన్ కాస్ట్ సమ్వేర్ అరౌండ్ 15 lakhs to 22 lakhs. సెలూన్స్లో పెట్టేది 30,000 దగ్గర నుంచి 40,000 పెట్టి ఇది హైడ్రా ఫేషియల్ అంటున్నారు. ఏం చేస్తారు సార్ దాంట్లో? అంటే ఫేస్ క్లీన్ చేయటము, అంటే ఫేస్లో ఉన్న స్కిన్ని క్లీన్ చేయటము, డెడ్ సెల్స్ని తీసేయటము, అంటే అప్గ్రేడ్ చేస్తారు. తర్వాత ఎక్స్ఫోలియేషన్ అనమాట, అప్గ్రేడ్ చేసి ఎక్స్ఫోలియేషన్ చేసి కొద్దిగా క్లీన్ చేస్తాము, సిరమ్స్ ఏమైనా ఇన్ఫ్యూజ్ చేయటము. సో అది గివ్స్ బిట్ హెల్దీ ఫీల్, హైడ్రేషన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ రెగ్యులర్గా మనం చేసుకోవచ్చు. ఇవి డెడ్ స్కిన్ తీసి మంచి హైడ్రేషను, మంచి వైటమిన్ సి స్కిన్లో ఉంటే యూ లుక్ గుడ్, యువర్ స్కిన్ ఈజ్ హెల్దీ. కానీ ఒరిజినల్ మిషన్ ఎంత ఉంది చెప్పండి, ఇట్ గోస్ వే బియాండ్ 15 lakhs to 22 lakhs, 25 lakhs అట్లా ఉంటుంది.
బట్ మనం ఎక్కడ పడితే అక్కడ హైడ్రోఫేషియల్ అని వెళ్ళిపోతున్నారు. అది యాక్చువల్లీ దట్ వోంట్ యూజ్. అంటే దట్ డజంట్ యాక్ట్ దట్ కరెక్ట్లీ. ఓకే. మిషన్ వైజ్ కూడా ఉంటాయి. అట్లనే ఎనర్జీ డివైసెస్లో కూడా మంచి మిషనా కాదా, అంటే నేను ఒకవేళ 10 యూనిట్స్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, అది కరెక్ట్ 10 యూనిట్స్ వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. కానీ మనం అనుకుంది 10, అక్కడ మిషన్ మనకు తెలియదు, ఎక్కడదో చైనీస్ మేక్ ఏదో ఉండి ఉంటుంది, అది 15 యూనిట్స్ వచ్చింది, కాలుతుంది. నా దగ్గరికి మొన్న క్రయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ ఫ్రీజ్ చేయటం మెకానిజం, క్రయో అనేది చాలా ఉన్నాయి. సో క్రయో ఏంటంటే ఫ్యాట్ని చల్లగా ఫ్రీజ్ చేసేసి సో దట్ ఫ్యాట్ సెల్స్ చచ్చిపోతాయి, తర్వాత ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 month 2 months 3 months మెల్లగా లింఫాటిక్ డ్రైన్స్తోనే వెళ్ళిపోతుంటాయి. సో క్రయో పెట్టుకుని బర్న్స్ అయ్యి తొడంతా కాలిపి మొత్తం స్కిన్ పోయి వచ్చింది. అంటే ఆ మిషన్ పరిస్థితి అది. సో మనం చూడాల్సింది అది ఎక్కడ క్వాలిటీ ఉంటుంది. గో టు ఎ క్వాలిటీ ప్లేస్, గెట్ ఎ క్వాలిటీ జాబ్ డన్, యూ విల్ బీ హ్యాపీ, ద డాక్టర్ విల్ బీ వెరీ హ్యాపీ. అంటే క్వాలిటీ ఇవ్వాలంటే ఒక 1000 రూపాయలు ఎక్కువే అవుతుంది. అంటే అందరూ అంటే సామాన్యులు కూడా అఫోర్డ్ చేసే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ అఫోర్డ్ చేయొచ్చండి, ఇంక్లూడింగ్ హైఫూతో సహా ఎవ్రీబడి దే కెన్ అఫోర్డ్. 1 sitting ఆఫ్ హైఫూ పెద్ద ఎక్కువ ఏమి ఉండదు, నంబర్ ఆఫ్ షార్ట్స్ బట్టి ఉంటుంది. ఈవెన్ ఆర్ఎఫ్ పెద్ద ఏమి ఉండదు, ఎవ్రీబడి కెన్ అఫోర్డ్. కానీ ఈవెన్ అంటే ఏముంటున్నానంటే అఫోర్డబిలిటీలో ఒక 500 ఒక 1000 రూపాయలలో 2-3 వేలు ఎక్కువ ఉండొచ్చు. క్వాలిఫైడ్ పీపుల్ డూయింగ్ విత్ గుడ్ క్వాలిటీ మెషిన్స్. ఎగ్జాక్ట్లీ. అన్క్వాలిఫైడ్ పీపుల్ డూయింగ్ విత్ అబ్సల్యూట్లీ నో క్వాలిటీ మెషిన్స్. తేడా ఉంటుంది, తేడా డెఫినెట్గా ఉంటుందండి. ఎస్. అయితే చాలామందికి చెప్పాలండి, ఇప్పుడు సెలబ్రిటీస్ ఎక్కువగా పిక్చర్స్లో కనపడే హీరోస్, హీరోయిన్స్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలామంది బొటాక్స్ చేయించుకుంటున్నారు అని విన్నాం మనం. సమ్ ఇంజెక్షన్స్ అవి ఉంటాయని కూడా వింటున్నాం మనం. సో వాటి గురించి కొంత నాలెడ్జ్ ఇప్పుడు, లేకపోతే అవి అవుట్డేటెడ్ అయిపోయి కొత్త టెక్నాలజీ ఏమైనా వచ్చిందా? లేదు, బొటాక్స్ ఫిల్లర్స్ ఇంకా ఉన్నాయి. బొటాక్స్ అంటే ఏంటంటే బేసికల్ అది ఇట్స్ ఎ టాక్సిన్ అంటే ఇట్స్ ఎ పాయిజన్ సార్ట్ ఆఫ్ థింగ్ విచ్ పారలైజెస్ ద మజిల్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ రింకిల్స్ పడుతున్నాయి, ఈ మజిల్ ఎక్కువ యాక్ట్ అయ్యి ఇక్కడ రింకిల్స్ పడుతుంది. సో ఈ యాక్షన్ ఎక్కువ ఉండకుండా ఉండటానికి దీన్ని పారలైజ్ చేస్తాం. అది పద్ధతిలో ఇవ్వాలి. అది పద్ధతులు ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇది దిగిపోవచ్చు, ఐబ్రో దిగిపోవచ్చు, డ్రూపింగ్ అయిపోవచ్చు, లేదా ఈ దర్దాపు కంటి దగ్గరికి వెళ్తే కన్ను ఇట్లా డ్రూప్ అయిపోవచ్చు. సో ఓన్లీ అగైన్ అదే అంటున్నాం, అగైన్ క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఓవర్ ది కౌంటర్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని ఎక్కడి నుంచో తెచ్చేసుకోవచ్చు, ఇచ్చేస్తామనొచ్చు. ఏదో ఈ స్పాట్లో ఈ 3 స్పాట్లో ఇస్తే ఈ క్రౌస్ ఫీట్ అంటాం కదా ఇక్కడ వచ్చేది, ఈ యాంగిల్లో ఇచ్చేస్తే అయిపోతుంది అని అనుకోవచ్చు. కానీ అనటమీ వైస్ కొన్ని చిన్న వేరియేషన్స్ ఉండవచ్చు. క్రోస్ ఫీట్ అంటే ఇక్కడ మనకి ఫోల్డ్స్ పడతాయి కంటి దగ్గర, ఎగ్జాక్ట్లీ ఈ ఫోల్డ్స్ పోవాలా, ఇదంతా స్మూత్గా ఉండాలా. సో ఇక్కడ బొటాక్స్ ఇస్తాం, సో వీఆర్ పారలైజింగ్ దట్ మజిల్, సో అది ఫోల్డ్స్ రావు. సో ఎవరికి తెలుసు ఎట్లా ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా అనేది, ఓన్లీ నర్వ్స్ ఏంటి, అనాటమీ ఏంటి అవన్నీ చదువుకున్న వాళ్ళకే తెలుస్తాయి. దానివల్ల ఫ్యూచర్లో కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ ఇట్ విల్ నాట్ కాజ్ ఎనీ ప్రాబ్లం. రెండోది ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ టెంపరీ ఫర్ అబౌట్ 6 months 7 months. ఆ తర్వాత అగైన్ యూ హ్యావ్ టు రిపీట్ ఇట్. ఓకే. ఇదివరకు ఫిల్లర్స్ అనేవి కూడా వేరే ఉండేవి. ఫిల్లర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఇక్కడ వాల్యూమ్ కావాలా, సో ఫిల్లర్ ఇక్కడ ఇస్తే ఇది కొద్ది చీక్స్ అట్లా వచ్చి ఉంటాయి. దెన్ అగైన్ బికాస్ చీక్స్ ఇక్కడ పెరిగాయి కాబట్టి ఇది కొద్దిగా పైకి లెగుస్తుంది. సో ఇక్కడ పెద్దగా అయిపోయి ఇది పైకి లెగుస్తాం బట్టి ఇది కిందకి వీ షేప్ రావటం బట్టి యంగ్గా ఐ ఫీల్ ఒక లుక్ వచ్చేస్తుంది. అది కూడా మళ్ళీ 6 months 7 monthsకి చేసుకోవచ్చు. ఒక టైంలో పర్మనెంట్ ఫిల్లర్స్ ఉండేవి, కానీ ఆ పర్మనెంట్ ఫిల్లర్స్ బట్టి ఎక్కడ చిన్న పొరపాటు అయినా అది పర్మనెంట్ ఉండిపోయేది. కానీ ఇవి కూడా టెంపరీ. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గో ఫర్ దీస్ థింగ్స్. ఏదైనా చిన్నది అటు ఇటు అంత తేడా వచ్చినా అవి వెళ్ళిపోవాలి. బట్ దెన్ అగైన్ క్వాలిఫైడ్ ఎందుకు అవసరము. రీసెంట్లీ ఒక ఆమె యూకే నుంచి వచ్చింది. దెన్ షీ సెడ్ అక్కడ నుంచి కొన్ని ఫిల్లర్స్ తెచ్చుకుంది, వాళ్ళ సిస్టర్స్కి ఇచ్చేసింది. సో దట్ వెంట ఇంటూ ఎన్ ఆర్టరీ, ఇక్కడ ఆర్టరీకి వెళ్ళి ఇదంతా నెక్రోస్ అయిపోయింది. ఒకటి నెక్రోస్ కాదు, కొన్నిసార్లు కంట్లోకి వెళ్తే కన్సూప్ పోతుంది. సో దేర్ ఆర్ కాంప్లికేషన్స్. ఓన్లీ దోస్ హు ఆర్ ట్రైనింగ్ ఎందుకంటే ఎట్లా ఇస్తాము అనేది ట్రైనింగ్ కాదు, ఎట్లా కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేస్తాము, కాంప్లికేషన్స్ రాకుండా ఎలాగ ఉండాలా అనేది ట్రైనింగ్. కరెక్ట్. ఎట్లా ఇవ్వాలనేది ఎవరైనా ఇస్తారు, ఎట్లా నేను ఇట్లా ఇస్తా. సో ఎవ్రీ టామ్ డిక్ అండ్ హ్యారీ వుడ్ బి రెడీ టు గివ్ ఇట్.
బట్ విల్ దే రియలీ నో వాట్ కాంప్లికేషన్స్ విల్ కమ్ అండ్ హౌ టు ట్యాకిల్ ద కాంప్లికేషన్స్, ఎలా ఆపాలి కాంప్లికేషన్స్, ఆ ట్రైనింగ్ లేదు Those three idiots do not know. నో Tom, Dick and Harry. no, they are not trained into it. They are not qualified people to understand the science of fillers, the science of Botox, the science of other things. So ఎవరైతే ఫోకస్డ్గా ఉన్నారు, ఎవరు క్వాలిఫైడ్ ఉన్నారు, హూ ఆర్ అలౌడ్ టు డూ ఇట్, వీ నీడ్ టు గో టు దెమ్ ఓన్లీ. సార్ ఒక కామన్ ఆడియన్గా, ఒక కామన్ మ్యాన్గా నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మనకి బొటాక్స్ అంటున్నాము, ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ అంటున్నాము, ఫేస్ లిఫ్టింగ్ అంటాము, కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, అలాగే కొన్ని క్రీమ్స్ ఆర్ కొన్ని ఇంటేక్ జ్యూస్ లాంటి ఐటమ్స్ ఉంటాయి, వాటి వల్ల స్కిన్ టైట్ అవుతుందని. వీటి లోపల ఏది బెస్ట్ ట్రీట్మెంటు, అసలు ప్రైమరీ దశ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది, అలా గుర్తించడం ఎట్లా? బేసిక్గా ఏంటంటే అండి, ఎనీబడి, నేను స్టార్టింగ్ చెప్పినట్టు ఇట్స్ ఎ జర్నీ, ఎవ్రీబడి నీడ్స్ ఏ ప్రాపర్ స్కిన్ కేర్. You want to look younger, even at an age of 40, 50, 60, you should start early. And that will take. అట్లా ఒక స్కిన్ కండిషన్, దాని క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తుంటే, ఆ కొల్లాజిన్ కానీ ఇలాస్టిన్ కానీ ఏవైతే స్కిన్లో ఉన్నాయి అవి కంటిన్యూ అవుతూ ఉంటే దే కంటిన్యూ టు లుక్ యంగర్. కానీ బై ఏజ్, బై గ్రావిటీ, ఆ పుల్ వచ్చేసి సాగింగ్ వచ్చినప్పుడు దెన్ వీ కెన్ గో ఇన్ ఫర్ అదర్ డివైజెస్ స్లోలీ అండ్ స్టడీలీ. సో ఇదంతా ఒక మెయింటెనెన్స్ ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్. ఓకే, ఈ మెథడ్స్లో ఏది పేషెంట్కి అక్యురేట్ అని డాక్టరే సజెస్ట్ చేస్తారా, లేదా పేషెంట్ కోరుకున్నది ఇస్తారా? యాక్చువల్లీ పేషెంట్ చాలా కోరుకుంటారు, కానీ యాజ్ ఎ డాక్టర్ అది వాళ్ళకి కరెక్టా రాంగా అనేది మనం చెప్పాలా. నేను యాక్చువల్లీ కొన్నిసార్లు ఐ రిఫ్యూజ్ టు డూ థింగ్స్ బికాజ్ ఐ ఫీల్ నో దట్ ఈస్ నాట్ రైట్. ఓకే, పేషెంట్ సార్ నాకు ఇట్లా ఫర్ పర్టికులర్ పేషెంట్, ఎస్ నాకు ఇట్లా కావాలి సార్, ఇది కావాలా, ఇది జరగాల అంటే ఏది సాధ్యమో అదే చెప్పాలా. అది వాళ్ళకు బై ఏజ్ ఉంటుందా సార్? ఇప్పుడు సాగింగ్ అన్నారు, ఎస్ సార్, లేకపోతే మీరు అన్నట్టు గ్రావిటీ వల్ల ఇట్లా డౌన్ బై అయిపోతుంది, ఏజ్, గ్రావిటీ, కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ బట్టి కానీ, స్కిన్ కండిషన్స్ బాగోకుండా ఉండడం బట్టి కానీ, ఈ ఇలాస్టిన్ ఇవి లేకుండా ఉన్నప్పుడు కొన్ని డిసీజెస్ ఉంటాయి, అలాంటప్పుడు డ్రాప్ అవుతాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను ఆర్ఎఫ్ ఇచ్చేస్తున్నట్టు అవుతుందా? కాదు. సో అది ఎవరు డిసైడ్ చేయాలా? సంబడి హూ నోస్ ఇట్ ఓన్లీ షుడ్ డిసైడ్. ప్రతి ఒక్కరికి నేను హైఫు పెట్టేస్తానంటే కాదు, ప్రతి ఒక్కరికి నేను థ్రెడ్ పెడతానంటే కాదు. ఓకే, డిపెండ్స్ కండిషన్ ఆఫ్ ద డిఫరెంట్ పేషెంట్స్. అది ఓన్లీ ద క్వాలిఫైడ్ పర్సన్ హూ హస్ బీన్ ట్రైన్డ్ ఇన్ టు ఇట్ విల్ అండర్స్టాండ్. ఓకే, అట్ ఎనీ స్టేజ్ ఇట్ కెన్ బి రెక్టిఫైడ్ అండి, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్ హీస్ హ్యావింగ్ ఆర్ షీఈస్ హ్యావింగ్. అంటే ఈ సాగింగ్నెస్ అనేది కొద్దిగా గొప్ప రెక్టిఫై అవుతుంది. ఎనీ స్టేజ్, ఎనీ స్టేజ్ అంటే మరీ టూ ఓల్డ్ టైటన్ 70s వచ్చేసారు, 80s వచ్చేసారు, అలాంటప్పుడు నాన్ ఇన్వేజివ్, అలాంటి వాళ్ళకి 50% అయినా గ్రేట్ అయ్యింది. అలాంటప్పుడు చాలా కష్టం అయిపోతుంది వాళ్ళు. అందుకని దోస్ హూ కంటిన్యూ టు హ్యావ్ దిస్ జర్నీ కదా, వాళ్ళకి ఇట్ ఈస్ ఆల్వేస్ బెనిఫిషియల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా గ్రాండ్ మదర్ ఉన్నారు, తను ఎప్పుడు ఏది వాడలా, వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ లేదు వాడాలని. నౌ షీ హాజ్ లాట్స్ ఆఫ్ రింకిల్స్, స్కిన్ చాలా పలసబడిపోయింది. ఎంత పలసబడిపోతుంది అంటే లోపల సన్న సన్న వెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు తనకు నేను ఏం చేయాలంటే చేయగలనా? బెటర్ లీవ్ హర్ లైక్ దట్, అంతే. సో ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి. సో అందుకనే యు బికమ్ బిట్ కాన్షియస్ అబౌట్ యువర్ లుక్స్, దెన్ స్టార్ట్ ఎర్లీ, కంటిన్యూ యువర్ జర్నీ. అంటే ఎట్లుంటుందంటే ఒక 10 years 15 years ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు రెగ్యులర్లీ. సో దట్ ఈస్ హౌ థింగ్స్ హ్యాపెన్. అంటే ముఖ్యంగా చాలామంది ఇక్కడ మెడ దగ్గర మాత్రం, అంటే ఫేస్ ఓకే కానీ మెడ దగ్గర మాత్రం చేయలేమని డాక్టర్స్ చెప్పంగా కూడా విన్నా నేను. ఇప్పుడు మెడ దగ్గర రింకిల్స్ చేయలేక ఇప్పుడు మనకి అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ వరకు స్కార్ఫ్ కట్టుకోవడం ఏదో మేనేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను విన్నది ఏంటంటే ఇక్కడి నుంచి కూడా మీకు మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మెడ దగ్గర అని అంటే బేసికలీ ఇక్కడ మధ్యలో ఉన్న వైటల్ స్ట్రక్చర్స్ లైక్ ట్రేకియా ఉంటుంది, దాని మీద ఎక్కువ ఎవరు ఏం చేయరు. కానీ ఇక్కడ డబుల్ చిన్ కానీ ఈ సైడ్కి ఉన్న దానికి, ఈ సైడ్కి మనం వీ కెన్ గివ్ హైఫు ఆర్ ఆర్ఎఫ్ పెట్టుకోవచ్చు. ఈ మధ్య వెరీ లేటెస్ట్ అండి హైఫు అనేది, వెరీ లేటెస్ట్ కదండి, చాలా కాలం వచ్చింది. ఈ మధ్య లేటెస్ట్ కొద్దిగా వచ్చింది ఎండో లిఫ్ట్ అనేది ఒకటి వచ్చింది. ఇట్ ఈస్ బై లేజర్. అది లోపల ఇట్లా లేజర్ని పంపించి దెన్ దే గివ్ లేజర్ ఎనర్జీ సో దట్ అది మాడ్యులేట్ చేసి టైటనింగ్ వస్తూ ఉంటుంది. దెన్ ఇదంతా టైట్ అవుతూ ఉంటుంది. ఎండో లిఫ్ట్ అంటారు దాన్ని. సో ఇట్స్ కాస్ట్లీ. ఇట్ ఈజంట్ కాస్ట్లీ, ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ట్రీట్మెంట్. అందరు చేయరు, కొందరు చేస్తారు. బికాజ్ ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ ఎ ఇన్వేజివ్ ట్రీట్మెంట్. అంటే లోపలికి వెళ్ళాలి, స్కిన్ కిందకి వెళ్ళాలి అది. సో అక్కడ ఓపెన్ చేసి, ఓపెనింగ్ అంటే చిన్న ప్రిక్ ఉంటుందిలేండి, దాంతో లోపలికి లేజర్ పంపించి ఎండో లిఫ్ట్స్ ఇస్తుంటారు. దట్ ఈస్ గుడ్. మేము విన్నది కూడా టాలీవుడ్ హీరోస్ కూడా చాలామంది ఈ ట్రీట్మెంట్స్కి వెళ్తారండి.
అదే చెప్తున్నా. If you want to maintain that youth, సెలబ్రిటీస్ చేశారా మీరు ఈ లిఫ్టింగ్స్? నేను పర్సనల్లీ సెలబ్రిటీకి చేయలేదు కానీ మా టీం చేసింది. యా, వీ హ్యావ్ ఎ టీమ్ హూ డూ ఇట్. ఓకే ఓకే, దట్స్ అ గ్రేట్ థింగ్ సార్. సో డెఫినెట్గా యాంకర్స్ కావచ్చు, లేదా సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళు, లేదా కెమెరా ముందు ఉండేవాళ్ళు, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇదివరకు చేయించుకుంటే అబ్బాయి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు అని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడటం ఇలా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో యా గుడ్, వై నాట్, చేయించుకుంటే ఏమైంది, లేదా లుక్స్ బాగుంటే ఏమైంది, అందంగా కనిపించడంలో తప్పేం లేదు కదా అనే ఒక బ్యూటీ కాన్షియస్నెస్ కూడా వచ్చేసింది. సో ఈ టైం లోపల మనకి కొన్ని కిచెన్ రెమెడీస్ అంటుంటారు. యాజ్ ఇందాక నాకు ఆఫ్లైన్లో చెప్పారు, మార్నింగ్ వేడి నీళ్ళల్లో కొంచెం ఒక లెమన్ వేసుకోవడం అనేది, అది ఇమ్యూనిటీ బూస్టర్ ఉంటుంది, లేకపోతే మీ చర్మాన్ని కొంచెం కాంతివంతంగా, బికాజ్ ఇట్ ఇస్ వైటమిన్ సి, యా ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్ us. అలాంటి కొంచెం కిరణ్ టీవీ వాళ్ళకు కూడా ఒక న్యాచురల్ రెమెడీ మామూలుగా ఉన్నప్పుడు, అంటే ట్రీట్మెంట్ అంతా బేసిక్ ఇమ్యూనిటీ కోసం నేను చెప్పింది అది. వైటమిన్ సి తాలూకు ఏది తీసుకున్నా కూడా ఇమ్యూనిటీ కొద్దిగా బెటర్ అవుతుంది. యాడెడ్ టు దట్ వైటమిన్ డి ఉండాలా,